హాయ్ ఫ్రెండ్స్, మనకు ఎఫ్బిఎస్సి గ్రూప్ 2 సిలబస్లో సింధు నాగరికత ముఖ్య లక్షణాలు, దాని తర్వాత వేద నాగరికత యొక్క లక్షణాలు ఉంది. ఇప్పుడు మనకు వేద నాగరికతలో గతంలో ఏపీఎస్సిలో కానీ టీఎస్పీఎస్సిలో అండ్ అదర్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ చూద్దాం. ఒకటో క్వశ్చన్, ఋగ్వేద కాలంలో పచ్చిక బయల మీద అధికారి ఎవరు? మనకు వేద నాగరికత కాలంలో కూడా పౌరుల కాలంలో కొంతమంది అధికారులు ఉండేవారు కదా, అట్లా కొంతమంది అధికారులు ఉండేవాళ్ళు. వాళ్ళలో పచ్చిక బయల మీద అధికారి ఎవరు అని అడిగాడు. మనకు ఆప్షన్స్ వచ్చేసి 1 ప్రజాపతి, 2 జీవగ్రభ, 3 కులప, 4 సుత. ఆన్సర్ వచ్చేసి పచ్చిక బయల మీద అధికారి వచ్చేసి ప్రజాపతి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, మలివేద యుగపు ప్రజల యొక్క వర్ణ వ్యవస్థ ఈ క్రింద పేర్కొన్న గ్రంథంలో చర్చించబడింది. యాక్చువల్గా మనకు వేద నాగరికత, తొలి వేద నాగరికత, మలి వేద నాగరికత అని కూడా రెండు భాగాలుగా ఉంది. అట్లా మలి వేద యుగ కాలంలో వర్ణ వ్యవస్థ ఈ కింద పేర్కొన్న గ్రంథంలో చర్చించబడింది అని అడిగాడు. మనకు ఆప్షన్ వచ్చేసి 1 ఋగ్వేదపు పురుష సూక్తము, 2 శతపథ బ్రాహ్మణము, 3 యజుర్వేదము, 4 హిరణ్య గర్భ సూక్తము. మనకు దీనికి ఆన్సర్ వచ్చేసి ఋగ్వేదపు పురుష సూక్తము. ఈ ఋగ్వేదపు పురుష సూక్తంలో ప్రజల యొక్క వర్ణ వ్యవస్థ అనేది పేర్కొనబడింది. థర్డ్ క్వశ్చన్, వైదిక కాలంలో నాగలిని ఏమని పిలిచేవారు? మనం వ్యవసాయానికి వాడేటువంటి నాగలిని ఈ వైదిక కాలంలో ఏమని పిలిచేవారు అని అడిగాడు. 1వ ఆప్షన్ సతమన, 2 నిష్క, 3 శిర, 4 సీత. మనకు నాగలిని వైదిక కాలంలో శిర అని పిలిచేవారు. క్వశ్చన్ నెంబర్ 4, ఋగ్వేదంకు సంబంధించి ఈ క్రింది వానిలో ఏ ప్రతిపాదన తప్పుగా పేర్కొనబడింది? ఇక్కడ మనకు ఋగ్వేదం సంబంధించి ఒక 4 పాయింట్లు ఇచ్చాడు. దాంట్లో ఏది తప్పు అని అడిగాడు. చూద్దాం ఆప్షన్స్. 1 వర్ణం గురించి ఋగ్వేదము పేర్కొంది. యాక్చువల్గా ఋగ్వేదంలో వర్ణం గురించి ఉంది, ఇది కరెక్ట్. బానిసత్వం గురించి ఋగ్వేదము పేర్కొనబడలేదు అన్నాడు. ఇది తప్పు. యాక్చువల్గా ఋగ్వేదంలో బానిసత్వం గురించి కూడా ఉంది. సభ గురించి ఋగ్వేదం పేర్కొంది, ఇది కరెక్ట్. రాజన్ అను పదముకు ఋగ్వేదం చాలా పర్యాయపదాలు పేర్కొంది, ఇది కూడా కరెక్ట్. మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్, బానిసత్వం ఋగ్వేదం గురించి పేర్కొనబడలేదు అన్నాడు. బట్ యాక్చువల్గా ఋగ్వేదంలో బానిసత్వం గురించి పేర్కొనబడింది. నెక్స్ట్ క్వశ్చన్, తొలి వేద యుగ ఆర్యుల మతం ప్రధానంగా దీనికి చెందింది. చూడండి, మనం ఇందాక చూసాం కదా, వేద నాగరికత తొలి వేద యుగము, మలి వేద యుగం అనేది. ఆ రకంగా తొలి వేద ఆర్యులు మతం ప్రధానంగా దీనికి చెందిందని అడిగాడు. మనకు ఆప్షన్స్ 4 ఇచ్చాడు. 1 భక్తి, 2 విగ్రహారాధన, యజ్ఞాలు, 3 ప్రకృతి ఆరాధన,
యజ్ఞాలు. 4 ప్రకృతి ఆరాధన, భక్తి. మనకు సింధు నాగరికత కాలంలో యజ్ఞాలు అనేటివి లేవు, ఓన్లీ ప్రకృతిని ఆరాధించేవాళ్ళు. తర్వాత వేదయుగంకి వచ్చేటప్పటికి ప్రకృతి ఆరాధనతో పాటు మనకు యజ్ఞాలు కూడా వచ్చాయన్నమాట. మనకు ఆన్సర్ వచ్చేసి 3rd కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఋగ్వేద కాలపు మత విశ్వాసాలకు సంబంధించిన సరైన వాక్యాలు గుర్తించండి. ఋగ్వేద కాలంలో గల మత విశ్వాసాలు ఒక 4 ఇచ్చాడు. ఆ 4ట్లో సరైన గుర్తించండి అని మనకు క్వశ్చన్ ఇచ్చాడు. ఆప్షన్ 1, గ్రీకులకు జూపిటర్ వలె ఋగ్వేద ఆర్యులకు దయాస్ దివ్యమైన దేవుడు. ఋగ్వేద ఆర్యులకు దయాస్ దివ్యమైన దేవుడు అని ఇచ్చాడు. ఇది కరెక్ట్. పృథ్వీని దేవతలందరికీ తల్లిగా భావించేవారు. పృథ్వీని దేవతలందరికీ తల్లిగా భావించారు. ఇది తప్పు. దేవతలకు నివేదనలను తీసుకెళ్లే మధ్యవర్తిగా అగ్నిని పూజించేవారు. అగ్నిదేవుణ్ణి పూజించేవారు అన్నమాట. యాక్చువల్గా ఇది మనం ఈ కాలానికి కూడా చూస్తున్నాం. యాక్చువల్గా మనం చేస్తుంటాం కదా హోమాలు, యజ్ఞాలు. హోమాలు మనకు అగ్గిలో మనము నెయ్యి, వాటికి సంబంధించిన వస్తువులు వేస్తుంటాం. అదే బ్రాహ్మణులు మంత్రాలు ఉచ్చరిస్తుంటారు. ఆ మంత్రాలు, ఆ నెయ్యి మనం అగ్గిలో వేసినప్పుడు స్వాహ అని చెప్తుంటాం కదా. వాళ్ళు చెప్పే కూడా ఏంటంటే అగ్నిదేవుడు అనేవాడు మధ్యవర్తిగా ఉండి మనం చెప్పే వాటిని దేవతలకు చేరవేస్తుంటారన్నమాట. అది మనకు వేదకాలం నుంచి కూడా ఉంది. ఇది కరెక్ట్. 4, గోవుని బలి ఇవ్వడం కూడా పూజలో భాగంగా ఉండేది. ఇది కూడా కరెక్ట్. 1, 3, 4 కరెక్ట్. 1, 3, 4. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. భారత జాతీయ చిహ్నము, మన భారతీయ జాతీయ చిహ్నం ఉంది కదా, దాని కింద చెక్కబడి ఉన్న జాతీయ నినాదం సత్యమేవ జయతేను ఎక్కడ నుండి స్వీకరించారు? ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్ పేపర్స్లో రిపీట్ అయ్యింది. నెంబర్ ఆఫ్ టైమ్స్, చాలా ఇంపార్టెంట్. ఆప్షన్స్ వచ్చేసి కఠోపనిషత్, 2 చాందోగ్యోపనిషత్, 3 ఐతరేయ బ్రాహ్మణము, 4 ముండకోపనిషత్. మనకు వేద నాగరికత కాలంలో ఉపనిషత్తులు ఉన్నాయి, బ్రాహ్మణాలు ఉన్నాయి. దాంట్లో నుంచి మనము ఈ సత్యమేవ జయతిని స్వీకరించారు. అది ఎక్కడి నుంచి అన్నాడు? ఆన్సర్ వచ్చేసి ముండకోపనిషత్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోను లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మన మాదిరి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వీడియోస్ వెళ్తాయి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.